తెలుగుదేశం పార్టీని తెలంగాణలో తిరిగి పట్టాలెక్కించడానికి ఏ మార్గం కనిపించక టీటీడీపీ నేతలు ఉసూరుమంటున్నారు. తల పట్టుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని వాపోతున్నారు. తెలంగాణలో బిక్కచొచ్చిన పార్టీని బయటపడేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆందోళన చెందుతున్నారు. వలసలతో పూర్తిగా బలహీనపడిన టీడీపీకి మిగిలింది 3 ఎమ్మెల్యేలే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వారి ఉనికి నామమాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు గురించి నాయకులు చర్చించుకుంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడపాదడపా అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిపోతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయాలో తెలియక మార్గనిర్దేశం చేసేవారు లేక తలపట్టుకుంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలంగాణ టీడీపీని గాడిన పెట్టే విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు మొహమాటపు, నామమాత్రపు భేటీలతోనే సరిపెడుతున్నారన్న అసంతృప్తి కొందరు నేతల్లో ఉంది. ఈ నెల 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. దాంతో 30న పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావడానికి చంద్రబాబు అంగీకరించారని నేతలు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లోకి వలసపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పెద్ద దిక్కంటూ లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు లేని చోట ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయడం కూడా కష్టంగా మారింది. పార్టీకి కార్యకర్తలు ఇంకా ఉన్నారని, వారికి భరోసా కల్పించాలని సూచించడం మినహా బాబు పెద్దగా పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకత్వం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీని కాపాడుకునేందుకు, తిరిగి గాడిన పెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్న టీడీపీ నాయకత్వం స్వతంత్రించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఆయా జిల్లాల్లోని సీనియర్లు పూర్తి నిస్తేజంగా మారడంతో పార్టీ ఉనికి ప్రమాదంలో పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.